అలాగే మూవీ క్రూ మొత్తానికి బ్లెస్ చేయడానికి మా మధ్య ఉన్నారు ఒక ముఖ్యమైన అతిథి. లెట్స్ వెల్కమ్ మన గాడ్ ఫాదర్. నమస్కారం. నమస్కారం. రండి సార్, మీరు కూడా. ప్రొడ్యూసర్ గారు రండి రండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో. నమస్కారం సార్. నమస్కారం. సినిమా పేరేంటి? సినిమా పేరేంటి? సార్ పోస్టర్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే సార్ లెట్స్ బి కంప్లీట్ రామ్ ప్రసాద్. మనిషికి ముఖ్యమైన భాగం కళ్ళు. అటువంటి కళ్ళు భగవంతుడు ప్రసాదించినందుకు ఈ రోజు ఈ టైటిల్ చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. సార్ గట్టిగా చెప్పండి. నిజంగా దుర్గారావు చిన్నప్పుడు చరణ్తో కలిసి ఆడుకుంటుండేవాడు. అప్పుడు ఏదో ఒకసారి నువ్వు కుక్క కరిచిందో అంకుల్ అని చెప్పకుండా వెధవ భౌపో యాక్ట్ చేసావు ఆ రోజు. అప్పుడు అనుకున్నాడు ఏ రోజైనా ఒక గొప్ప నటుడు అవుతాడని. ఈయన కూడా ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే షూటింగ్ లేకపోయినా కూడా ఒక్కొక్కరు పిలిచి ఇంటికి అన్నం పెడుతుండేవాడు. ఆ మంచి మనస్తత్వం. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఈమె కాదు, ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ గారు రండి రండి. బెంగాలీ సార్ బెంగాలీ. ముందుగా టైటిల్ గురించి చెప్పుకోవాలి. అసలు ఐరన్ రేట్ రోజు రోజుకి ఎంత పెరుగుతుంది. ఒక సినిమా చూసిన తర్వాత కొంతమంది వాడే పదం ఎవడో చెప్పడం ఎందుకు, ముందుగా ఇందుకే రాడ్ అని పెట్టకూడదా. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు? ఇంద్రజ గారు కూడా ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కేవలం ఇంద్రజ గారు ఇచ్చే జడ్జిమెంట్ కోసం చూస్తుంటా. ఇది ఆ డైలాగ్స్ రైటర్ ఎవరబ్బా? ఆవిడే. ఇందు నీలో రైటర్ కూడా ఉన్నాడా? ఆవిడ ఫస్ట్ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ అనుకుంటాడు కదా, మళ్ళీ కంబ్యాక్. నిజంగా సినిమా కోసం 2 రోజులు పడుకోలేదు, చూసిన తర్వాత వారం రోజులు పడుకోలేదు. ఆ తర్వాత రీసెంట్ గా హిట్ అయినటువంటి ఉగ్రం సినిమాలో హీరోకి బ్రెయిన్ పాడైపోతే అమ్మగారు చూస్తారు. అమ్మగారిని చూసిన తర్వాత స్క్రీన్ మీద నాకు బుర్ర పాడేది. నిజంగా మనం ఎప్పుడైనా కలిసి కాంబినేషన్ చేసాం. ఇందు అదృష్టవంతుణ్ణి. ఇంకా ఈ సినిమాలో అద్భుతమైనటువంటి తారాగణం అందరూ పాల్గొన్నారు. నిజంగా ఈ రాడ్డు వంగి ఇలాంటి ఒక 100 రాడ్లతో ఆయన గొప్ప కోటీశ్వరుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నీ పేరు? సార్ దూల దుర్గారావు సార్ పేరు. ఈ దెబ్బతో ఇండస్ట్రీకి పట్టిన దూల మొత్తం తీర్చేయాలి. రామ్ ప్రసాద్ గురించి చెప్పాలి. చెప్పండి సార్. మన ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రామ్ లక్ష్మణ్ ఎలాగో బుల్లితెర ఇండస్ట్రీకి ఆది రామ్ ప్రసాద్. వీళ్ళు ఫైట్స్ ఎన్ని చూసుంటాను నేను బయట. అలాగే బుల్లితెరకు దొరికినటువంటి ఆనిముత్యాలు మన రామ్ ప్రసాద్ అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేస్తాడు. ఒకసారి కంపోజ్ చేసిన ఫైట్ మళ్ళీ 2 సార్లు అసలు టచ్ చేయడు సార్. బ్లడ్ కూడా కారిపోయింది సార్. బ్లడ్ కూడా. అలాగే మన బెంగాలీ అమ్మాయికి, అలాగే మన తెలుగు అమ్మాయి రోహిణి, వీళ్ళందరికీ మంచి బ్రేక్ రావాలని ఇద్దరితో ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఈ సినిమా ప్రొడక్షన్ లో నా భార్య చాలా కష్టపడ్డది సార్. ఆమె గురించి కూడా చెప్పండి సార్. దూల సరస్వతి గారు. దూల వల్ల ఈడు పుట్టాడు. నెక్స్ట్ సద్దాం. అసలు వీడు ఎంత బాగా డైరెక్షన్ చేస్తాడు. ఒక్కోసారి 2-3 ఛానల్ చూస్తుంటే 2 దగ్గర అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది తెలియకుండా వాడు చేసే కవరింగ్ అది. సార్ హీరో ఫైటింగ్ సీన్ లాస్ట్ లో చాలా దెబ్బలు తిన్నాడండి మా వాడు. సినిమా రిలీజ్ అయ్యాక నీ మొగుడు కూడా తింటాడు దెబ్బలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రష్మి. వచ్చి టీం మొత్తానికి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా మీరు వస్తారు. ఐరన్ ఒకవేళ ఉంటే చూద్దాం. ఐరన్ మొంగిన తర్వాత వస్తారా? లేదు, జనాలు వచ్చేస్తారు, మన వరకు రానివారు. ఎందుకని మంచిది థియేటర్ దగ్గర బయట రాడ్లు లేకుండా చూసుకోండి. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అందరూ
మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే ఇప్పుడే కదా వచ్చారు, ముందు ఆడాలి పాడాలి. అదిరింది మామ, అదిరిందిరో. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామా? మీ మన్వడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? వాట్ ఎ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వసి వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం, ఇంద్రజ మేడం. మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. వెందలమ్మ వేడకొచ్చి ఏనుగమ్మ మారీలు. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగంది రాయలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా. జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు.